రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్పాకుల గురుకుల పాఠశాలలో దారుణాలు బయటపడ్డాయి. గురుకుల పాఠశాలలో మీరు ఎస్సీ ఎస్టీ కులం, మీ దగ్గర దుర్వాసన వస్తుంది అంటూ కులం పేరుతో ఉపాధ్యాయులు దూషిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు అని చూడకుండా చెప్పలేని రాయలేని భాషలో కులం పేరిట బూతులు తిడుతున్న గురుకుల సిబ్బంది. సమస్య పరిష్కరించవలసిన అధికారి సుజాత వెటకారం మరింత ఎక్కువైంది. తాగటానికి నీళ్లు కూడా లేవని పిల్లలు మొరపెట్టుకుంటే గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావటం లేదు అని విద్యార్థులకు చెప్పడం హాస్యాస్పదం. మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగదా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. ఎట్లిస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నో సార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ రాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్ ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు, రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? అరే ఏ మేడం రా మేము కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది. చాలా సార్లు ఎస్టీ ఎస్సీ అని క్లాస్ వచ్చి స్మెల్ వస్తుంది అట్లే అంటారు. ప్రతిసారి అంటే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టిరు. ప్లాస్టిక్ పైప్ తో ఇట్లా నక్కలు పెట్టి కొట్టిరు మమ్మల్ని. నెక్స్ట్ టీచర్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది సార్. భోజనికే అంటది, గాడి మొక్కలు అంటే యూజ్ చేస్తారు. భోజనికే అంటది, దొంగ మొక్కలు, గాడి మొక్కలు, గలీజ్ మాటలతో మమ్మల్ని రోజు కట్ట తీసుకొని కొడతారు. ఏం కావాలి ఇప్పుడు? భోజడికలు అంటారు. ఏ టీచర్ అమ్మా? మహిళా టీచరే కదా? ఎంత ఘోరమ్మా! కప్పు మాట
కొట్టుకున్నాను సార్ ఈ రోజు. ఏ క్లాస్ రా నువ్వు? 8th క్లాస్ మా. 8th క్లాస్. నిన్ను కొట్టిందా? Yes sir. చదువుతాం సార్. ఒక్కసారి లెక్కింది సార్. అది బేచ్ ఎక్కుతా కొట్టింది సార్. పక్కన బేచ్ ఎక్కుతా ఇట్లా వాతలు పట్టేటట్టు కొట్టింది సార్. ఎందుకు నువ్వు ఏం తప్పు చేసినావు? ఏం చెప్తాను సార్, కొంచెం పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినా సార్. బెంచ్ మీద ఒక్కసారి ఎక్కుతా ఈ ప్లేస్ పల్ల కొట్టింది సార్. వాతలు పడ్డాయి ఇట్లా. ఇంత ఘోరంగా ఏమనంటే ఇంగ్లీష్ తీసిచ్చి పంపిస్తా అంటది. ఏమనంటే మోసడికలు అంటారు సార్, మోసడికలు అంటారు, కుక్కలు అంటారు, కుక్కలు అంటారు సార్. కొట్టించుకుంటాం సార్. ఇంత దొడ్డు కొట్టారు సార్. మేము ఏమైనా పని లేక వచ్చినామా? అంత ఘోరమా? ఆ మాటలు వినలేకపోతున్నారా నేను?